వంగవీటి మోహనరంగ 28వ వర్ధంతి సందర్భంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు నివాళి ర్యాలీ చేపట్టారు. గుంటూరు జిల్లాలోని దావులూరుపాలెం, అన్నవరం, గౌడుపాలెం, కనిగిరిలంకలో రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాలకు చెందిన నాయకుడు వంగవీటి రంగా అని కొనియాడారు. రంగా జీవిత చరిత్రను అద్దం పట్టే విధంగా మంచి చిత్రాన్ని నిర్మిస్తానని ఎంఎస్ఆర్ తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను కాకుండా మరి అమెరికాలో కూడా ఈ రోజున ఆయన వర్ధంతి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు మన గ్రామం రావడం నాకు సంతోషంగా ఉంది. మరి అలాగే ఈ మధ్య మన యువత అంతా కూడా రంగా గారి అభిమానులందరూ కూడా నిన్న ఒక పిచ్చివాడు తీసిన సినిమాకి అందరూ కూడా దాన్ని బాధపడుతున్నారు. ఎవరు బాధపడాల్సిన పర్లేదు. త్వరలోనే మరి మన వాళ్ళందరూ కోరిక మేరకు మనందరం కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కోరుతున్నారు మంచి సినిమా కావాలని. మరి ఇవాళ సాయంత్రంలో నిర్ణయం చేసి మన వంగవీటి మోహనరంగా సామాన్యుల దేవుడు కాబట్టి ఆయన్ని ఒక జీవితంలో మరిచిపోలేని విధంగా సినిమా తీయాలని అందరూ కోరుతున్నారు. తప్పకుండా మన వాళ్ళందరూ సలహా మేరకు నేను తీస్తానని కూడా మీ అందరూ తెలియజేస్తాను. వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్ర తెలంగాణ వంగవీటి మోహనరంగ 28వ వర్ధంతి సందర్భంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు నివాళి చేపట్టారు. గుంటూరు జిల్లాలోని దావులూరుపాలెం, అన్నవరం, గౌడుపాలెం, కనిగిరిలంకలో రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాలకు చెందిన నాయకుడు వంగవీటి రంగా అని కొనియాడారు. రంగా జీవిత చరిత్రను అద్దం పట్టే విధంగా మంచి చిత్రాన్ని నిర్మిస్తానని ఎంఎస్ఆర్ తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దేవుడు కాబట్టి సందర్భంగా ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను కాకుండా మరి అమెరికాలో కూడా ఈ రోజున ఆయన వర్ధంతి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు మన గ్రామం రావడం నాకు సంతోషంగా ఉంది. మరి అలాగే ఈ మధ్య మన యువత అంతా కూడా రంగా గారి అభిమానులందరూ కూడా నిన్న ఒక పిచ్చివాడు తీసిన సినిమాకి అందరూ కూడా దాన్ని బాధపడుతున్నారు. ఎవరు బాధపడాల్సిన పర్లేదు. త్వరలోనే మరి మన వాళ్ళందరూ కోరిక మేరకు మనందరం కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కోరుతున్నారు మంచి సినిమా కావాలని. మరి ఇవాళ సాయంత్రంలో నిర్ణయం చేసి మన వంగవీటి మోహనరంగా సామాన్యుల దేవుడు కాబట్టి ఆయన్ని ఒక జీవితంలో మరిచిపోలేని విధంగా సినిమా తీయాలని అందరూ కోరుతున్నారు. తప్పకుండా మన వాళ్ళందరూ సలహా మేరకు నేను తీస్తానని కూడా మీ అందరూ తెలియజేస్తాను. వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను కాకుండా మరి అమెరికాలో కూడా ఈ రోజున ఆయన వర్ధంతి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు మన గ్రామం రావడం నాకు సంతోషంగా ఉంది. మరి అలాగే ఈ మధ్య మన యువత అంతా కూడా రంగా గారి అభిమానులందరూ కూడా